వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ యూ. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం బ్యాసిల్లస్ సబ్లిస్ అనే బ్యాక్టీరియాను ఆ రాష్ట్ర సూక్ష్మజీవిగా గుర్తింపించింది లేదా ప్రకటించింది? Which state officially declared Bacillus subtilis as state microbe recently? క్వశ్చన్ రిపీట్ చేస్తున్న గమనించండి. ఏ రాష్ట్ర ప్రభుత్వం బ్యాసిల్లస్ సబ్టిలిస్ అనే ఒక సూక్ష్మజీవిని ఆ రాష్ట్ర సూక్ష్మజీవిగా ప్రకటించింది? ఆప్షన్స్ గమనించండి. ఆప్షన్ 1 అస్సోం, ఆప్షన్ 2 కేరళ, ఆప్షన్ 3 ఉత్తరాఖండ్, ఆప్షన్ 4 గుజరాత్. ఈ 4 ఆప్షన్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అంటే కేరళ రైట్ ఆన్సర్. ఇటీవల కేరళ రాష్ట్ర ప్రభుత్వం బ్యాసిల్లస్ సబ్టిలిస్ అనే ఒక సూక్ష్మజీవిని, అంటే ఇది ఒక బ్యాక్టీరియా, రాడ్ షేప్డ్ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా, ఈ బ్యాక్టీరియాను రాష్ట్ర సూక్ష్మజీవిగా ప్రకటించింది. చూడండి, సో ఇట్స్ ఏ మైండ్ బ్లోయింగ్ క్వశ్చన్ ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే బ్యాసిల్లస్ సబ్టిలిస్ అనే బ్యాక్టీరియా ఏంటంటే సాధారణంగా హ్యూమన్ గట్ లో ఉంటుంది, అంటే మానవ శరీరంలోని పేగుల్లో నివసిస్తూ జీర్ణక్రియకు తోడ్పడుతుంది. మనం తీసుకున్న ఆహారం జీర్ణం అవడంలో తోడ్పడుతుంది. అంతేకాకుండా సో ఇక్కడ పర్యావరణంలో మొక్కల శరీరంలో ఉంటుంది. నెక్స్ట్ పులియబెట్టిన ఆహార పదార్థాలు అంటే ఫర్మెంటెడ్ ఫుడ్ సబ్స్టాన్సెస్ లో ఈ బ్యాసిల్లస్ సబ్టిలిస్ అనే బ్యాక్టీరియా నివసిస్తూ సో పర్యావరణానికి అనుకూలంగా ఉంటుంది, సో పర్యావరణాన్ని సంరక్షణకు తోడ్పడుతుంది. కాబట్టి ఇలాంటి మైక్రోబ్స్ ను, ఇలాంటి సూక్ష్మజీవుల్ని హైలైట్ చేయడానికి సో రాష్ట్ర ప్రభుత్వం అంటే కేరళ రాష్ట్ర ప్రభుత్వం బ్యాసిల్లస్ సబ్టిలిస్ ను రాష్ట్ర మైక్రోబ్ లేదా రాష్ట్ర సూక్ష్మజీవిగా ప్రకటించింది. ఎందుకంటే మనకు ఉపయోగపడే సూక్ష్మజీవులు చాలా ఉన్నాయి, బట్ ఇటీవల మానవులు సో అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఆ ఉపయోగపడే సూక్ష్మజీవులు కూడా క్రమంగా నశిస్తూ మనకు ఇబ్బందికర పరిస్థితులు రావడానికి కారణమవుతున్నాయి. కాబట్టి ఈ కేరళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి యాక్సెప్ట్ చెప్పాల్సిందే.